Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రధాని మోదీ సూచనలతో పొదుపు మంత్రం పాటించడం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. సీఎం, డిప్యూటీ సీఎం మంత్రుల కాన్వాయ్ లో కోతలు విధించినట్లుగా తెలుస్తుంది. సగం కాన్వాయ్లతోనే ఇప్పుడు కీలక నేతల ప్రయాణం కొనసాగుతుంది. వారానికి ఒక్కరోజు నో వెహికల్ డే పాటించాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వాహనాల్ని పొదుపుగా వాడాలంటూ సీఎం ఆదేశించారు. వర్క్ ఫ్రం హోమ్ తో పాటు వర్చువల్ మీటింగ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ చెప్పారు. ఇక ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంతో పాటు పార్టీ పరంగా పొదుపు పాటించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ముందున్నట్లుగా కనిపిస్తోంది. ఇక అందుకనే తాము ఈ పొదుపు మంత్రాన్ని పాటించడం ద్వారా మిగిలినటువంటి క్యాడర్ లోను, అదే విధంగా రాష్ట్ర జనాభాలో కూడా ఈ ఆలోచనను మరింత నాటే విధంగా, పాటించే విధంగా చేస్తున్నారని చూడాలి. ఇక ఇప్పుడు మహానాడుపై మిడిల్ ఈస్ట్ సంక్షోభం పడుందా అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మహానాడు నిర్వహణ పైన టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. అయితే ఈసారి ఈ పెట్రోల్, డీజిల్ బాధుడుతో, అదేవిధంగా ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పొదుపు మంత్రంతో వీళ్ళ కాన్వాయ్లే తగ్గించుకుంటూ ఉన్నారు. ఇక ప్రధాని తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ఒకవేళ మహానాడు కనుక ఘనంగా నిర్వహిస్తే ఎక్కడి నుంచో జనాలు రావాల్సి ఉంటుంది. దీనికోసం పెట్రోల్, డీజిల్ వాడకాలిక బస్సులు కేటాయింపు ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంతో మరి పొదుపు మంత్రం ఎలా వర్కౌట్ అవుతుంది? అందుకని ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు మహానాడు కార్యక్రమం మీద. నెల్లూరు జిల్లా కొడవలూరులో మహానాడుకు ఏర్పాట్లు చేయాలంటూ, ఇక మహానాడు నిర్వహణకు ఇప్పుడు పార్టీ తరపున కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వేలాది మంది కార్యకర్తలు, నేతలు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక భారీ సంఖ్యలో వాహనాల కోసం డీజిల్, పెట్రోల్ వినియోగం అయితే తప్పని పరిస్థితి. పెద్ద ఎత్తున మహానాడు నిర్వహిస్తే ఇక పెద్ద ఎత్తున ప్రత్యేక వంటకాల తయారీ కోసం గ్యాస్ అవసరం అవుతోంది. వర్చువల్ గా మహానాడు నిర్వహించేందుకు మరి టీడీపీ అధిష్టానం ఏమైనా యోచన చేస్తుందా అన్న ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక దీని గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఒకవైపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చి ఆ రోజు దీని గురించి ప్రకటన చేశారో ఆ తర్వాత నుంచి కూడా కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రులు కానీ, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కానీ ఇవన్నీ కూడా కొంత ఈ పొదుపు మంత్రాన్ని పాటించే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా కొంత ఈ పొదుపు మంత్రం దిశగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి పండుగ ఏదైతే ఉందో మహానాడుకు సంబంధించి వాళ్ళు పండుగగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి మహానాడుకు సంబంధించి ఇప్పుడు నిర్వహించాలా వద్దా అనేటువంటి తర్జనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పడింది అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే నెల్లూరు జిల్లాలో నిర్వహించాల్సినటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ లెక్క ప్రకారం 3 రోజుల్లో కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు వస్తారనేది వాళ్ళ అంచనా. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ఈ ఆహార ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంధన అంటే డీజిల్, పెట్రోల్, అలాగే కరెంట్ ఖర్చు ఇవన్నీ కూడా భారీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే పొదుపు సూత్రంలో భాగంగా చెప్పుకుంటే, పొదుపు మంత్రంలో భాగంగా చెప్పుకుంటే ఇవన్నీ కూడా అదనపుగా అంటే ఇప్పుడు వేల లీటర్లు, లక్షల లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది, అలాగే లక్షల లీటర్ పెట్రోల్ ఖర్చు అవుతుంది, ప్రత్యేకంగా బస్సులు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికి సంబంధించి అనవసరంగా ఇప్పుడు పొదుపు మంత్రాన్ని అంటే కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ అనవసరంగా ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అది చేస్తే అంటే ప్రభుత్వ ఖర్చులే కాదు, మీ మీద బాధ్యత లేదా అనేటువంటి విమర్శలు కూడా విపక్షాల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అటు చంద్రబాబు నేతృత్వంలోని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకోబోతుందనే చూడాలి. ఎస్ వెంకట్, కాకపోతే ఇప్పటికే కూడా మహానాడు ఈసారి చాలా ఇంకా గ్రాండ్ గా కూడా నిర్వహించారు గతంలో కంటే కూడా అని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు వర్చువల్ గా దీన్ని ఏమైనా నిర్వహించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే కూడా మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా వర్చువల్ గా హాజరు అవ్వాలంటూ కూడా చెప్పారు. అవును, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఐటీ కంపెనీలకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి అంటే ఈ వర్చువల్ గా నిర్వహిస్తారా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఏమన్నా అంటే చంద్రబాబు టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కాబట్టి మరి ఏమన్నా ఈవీ వెహికల్స్ కానీ అట్లాంటి వాటి ద్వారా ఉన్న వాళ్లే రావాలనేటువంటి
కండిషన్ ఏమన్నా పెడతారా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంటే ఈ ఎలక్ట్రానిక్ బస్సులను కూడా అవసరమైతే ఈ ఆర్టీసీ దగ్గర బస్సులు కూడా అద్దెకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ దగ్గర ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా, పొరుగు రాష్ట్రాల్లో కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. మరి దాని ద్వారా ఏమన్నా నిర్వహిస్తారా? అలాగే టీడీపీ నేతల దగ్గర, కార్యకర్తల దగ్గర, చాలా మంది దగ్గర ఈవీ వెహికల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వాటి ద్వారా వచ్చేవాళ్ళు రావాలనేటువంటి కండిషన్స్ ఏమన్నా పెడతారా? లేదంటే ఇప్పుడు ఆహార ఏర్పాట్లకు సంబంధించి ఈ గ్యాస్ కానీ ఇవన్నీ ఖర్చు కాకుండా ఉండేందుకు ఏమన్నా అంటే ఎలక్ట్రానిక్ కిచెన్స్ రూపంలో ఏమన్నా వంటల కార్యక్రమాలు ఉంటాయనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఒకవైపు ఏమో కూటమి ప్రభుత్వం పొదుపు మంత్రాన్ని పాటిస్తుంది, నో వెహికల్ డే కూడా అమలు చేస్తూ ఉంది. మరి ఈ సమయంలో ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంతో పాటు పార్టీ పరంగా పొదుపు చేయాలి, పెట్రోల్ డీజిల్ అనే అంశంలో దేశం మీద ఆర్థిక భారం పడకుండా చూడాలంటూ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలి, ఈసారి గతంలో కంటే ఇంకా గ్రాండ్ గా నిర్వహించాలంటూ ప్రభుత్వం ఫిక్స్ అయింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సంక్షోభం మహానాడు మీద పడుతుందా, లేకపోతే మహానాడులో ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ అంటే పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా ఈవీ వాహనాలు వాడటము, జనాల్ని తరలించడానికి ఈవీ బస్సులను ఉపయోగించటము, ఇక గ్యాస్ కొరత కూడా ఉన్నటువంటి దృష్ట్యా అంటే ఈ ప్లేస్ లో కట్టెల పొయ్యిని వీటిని వినియోగించడం, ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఒక ఆల్టర్నేట్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటుందా, లేకపోతే మహానాడు కార్యక్రమాన్ని ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వర్చువల్ గా మీటింగ్ హాజరవ్వాలి, వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలి, ఇలాంటి సూచనలు ఇస్తున్న పరిస్థితుల్లో లేకపోతే ఎక్కడికక్కడ కూడా ఇది వర్చువల్ గా ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందా? ఎటువంటి అంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి కోసం కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం అర్థమవుతుంది.